కలియుగంలో ధర్మాన్ని కాపాడే ధర్మకర్తగా, రాక్షసులను అంతం చేసే మణికంఠుడిగా, శరణన్న వారిని ఆదుకునే అయ్యప్ప స్వామిగా ఈ కలియుగంలో వెలిసిన ప్రత్యక్ష దైవమే ఈ అయ్యప్ప స్వామి. శీతాకాలం ఆరంభం అవ్వగానే చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాలని వేసుకుంటారు. రాత్రనక పగలనక ఆ కఠోర దీక్షను పాటిస్తూ శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి 40 నుంచి 50 లక్షల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం ఈ అయ్యప్ప మాల ధరించిన వారే ఉంటారు. అయ్యప్ప మాల వెనుకున్న అంతరార్థం ఏంటి? అసలు అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప పుట్టుక వెనుకున్న ఆ రహస్యం ఏంటి? అయ్యప్ప స్వామి దర్శనానికి 18 మెట్లు ఎక్కాలి. ఆ 18 మెట్ల వెనుకున్న అంతరార్థం ఏంటి? అయ్యప్ప స్వామి కాళ్లకు బెల్ట్ లాంటి ఆకారంలో పట్టం కట్టి ఉంటుంది. ఆ పట్టం అసలు ఎందుకు కట్టి ఉంటుంది? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకు అయ్యప్ప స్వామి రహస్యం తెలుసుకునే కంటే ముందు ముఖ్యంగా 3 క్యారెక్టర్స్ అర్థం కావాలి. ఒకటి మహిషాసురుడు, 2 మహిషి, 3వది భస్మాసురుడు. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ మహిషాసురుడు ముల్లోకాలలో ఉండే దేవతలందరినీ ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఆ దేవతలందరూ ఈ మహిషాసురుని బాధ తట్టుకోలేక జగన్మాత దగ్గరికి వెళ్లి వారి బాధను చెప్పుకుంటారు. అప్పుడు ఆ జగన్మాత దుర్గాదేవి రూపంలో వచ్చి ఆ మహిషాసురుని చంపేస్తుంది. అంటే మహిషాసుర మర్దిని చేస్తుంది. రెండో క్యారెక్టర్ వచ్చేసి మహిషి. ఈ మహిషాసురుని యొక్క చెల్లెలే ఈ మహిషి. తన అన్నయ్యను ఈ దేవతలందరూ కలిసి అన్యాయంగా చంపారనే కోపంతో ఆ దేవతలపైన పగ తీర్చుకోవడానికి బ్రహ్మదేవునికి తపస్సు చేస్తుంది. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఈ మహిషి ముందు ప్రత్యక్షమై ఏం కోరిక కావాలో అని కోరుకోమంటాడు. అప్పుడు మహిషి నాకు అసలు చావే లేని వరం కావాలని కోరుకుంటుంది. కానీ అందుకు బ్రహ్మదేవుడు నిరాకరిస్తాడు. అప్పుడు మహిషి బాగా ఆలోచించి నాకు దేవతల చేతుల్లో కానీ హరిహరుల చేతుల్లో కానీ అసలు చావు అనేదే ఉండొద్దు. ఒకవేళ నాకు చావు అనేది ఉంటే అది హరిహరులకు పుట్టిన బిడ్డ వల్లనే నాకు ఆ చావు రావాలి. ఆ పుట్టిన బిడ్డ కూడా ఒక సాధారణ మనిషిలా 12 సంవత్సరాలు భూలోకంలో పుట్టి పెరిగిన వాడై ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు బ్రహ్మ తదాస్తు అంటాడు. అప్పుడు మహేషి గర్భంతో నవ్వుతూ 4 తలలున్న ఈ బ్రహ్మదేవునికి ఒక్క తలలో కూడా మెదడు లేదా అని నవ్వుతుంది. ఎందుకంటే హరిహరులిద్దరు మగవారు. ఆ మగవారికి సంతానం ఎలా కలుగుతుంది? ఒకవేళ కలిగినా కూడా అతను భూలోకంలో ఎందుకు పుడతాడు, ఎందుకు పెరుగుతాడు? అలాంటప్పుడు నాకు చావెలా వస్తుంది అని విర్రవీగుతుంది. ఆ వరం వచ్చిన గర్భంతో ముల్లోకాలలో ఉన్న దేవతలందరినీ హింసించడం మొదలు పెడుతుంది. అప్పుడు దేవతలందరూ విష్ణుదేవుని దగ్గరికి వెళ్లి ఆ మహేషి పెడుతున్న బాధల గురించి విష్ణుదేవునికి చెప్తారు. ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలంటూ విష్ణుదేవుని వేడుకుంటారు. కానీ బ్రహ్మదేవుడిచ్చిన వరం కారణంగా విష్ణుదేవుడు కూడా ఏం చేయలేకపోతాడు. కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మహేషి కూడా దేవతలందరినీ హింసిస్తూ ఇక నాకు చావు లేదని విర్రవీగుతూ ఉంటుంది. ఎంత పెద్ద వరం ఉన్నా కూడా మృత్యువు నుండి విధిరాత నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదని గుర్తించలేకపోతుంది. ఈ మహిషి యొక్క మృత్యువు అయ్యప్ప స్వామి రూపంలో వస్తాడు అని మహిషి మాత్రం గుర్తించలేకపోతుంది. ఇక మిగిలింది థర్డ్ క్యారెక్టర్ భస్మాసురుడు. ఈ భస్మాసురుడు అనే రాక్షసుడు శివునికి ఘోర తపస్సు చేస్తాడు. ఈ భస్మాసురుని తపస్సుకు మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకోమంటాడు. అప్పుడు భస్మాసురుడు బాగా ఆలోచించి ఓ మహాదేవ, నేను ఎవరిపైనైతే చేయి పెడతానో అతను అక్కడికక్కడే భస్మమైపోవాలని కోరుకుంటాడు. అప్పుడు శివుడు దానికి తదాస్తు అంటాడు. అప్పుడు భస్మాసురుడు అసలు నువ్వు ఇచ్చిన వరం నిజంగానే పనిచేస్తుందా అనే అనుమానంతో శివుడి తలపైన చెయ్యి పెట్టాలని వెళ్తాడు. దానికి శివుడు ప్రాణభయంతో భయప్రాంతులకు లోనై అడవంతా పరిగెడుతూ ఉంటాడు. శివుడి యొక్క అరుపులు వైకుంఠంలో ఉన్న విష్ణువు వింటాడు. అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం అర్థం చేసుకొని అప్పుడు విష్ణువు శివుణ్ణి కాపాడడానికి మోహిని అవతారంలో వస్తాడు. భస్మాసురుడి ముందు మోహిని అవతారంలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు భస్మాసురుడు మోహిని అందానికి ముగ్ధుడై శివుని విషయం మర్చిపోతాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణువు భస్మాసురుడిని తన ఆటపాటలతో అలరిస్తూ తనలాగే నాట్యం చేయాలని కోరుతాడు. అప్పుడు భస్మాసురుడు కూడా అతనిలాగే నాట్యం ఆడుతూ ఉంటాడు. అప్పుడు మోహిని చివరగా నాట్యం ఆడుతూ తన చెయ్యిని నెత్తిపై పెట్టుకునే భంగిమ చేస్తుంది. అప్పుడు భస్మాసురుడు కూడా అదే మైకంలో నాట్యం ఆడుతూ తన చెయ్యిని తన నెత్తిపైనే పెట్టుకుంటాడు. అప్పుడు భస్మాసురుడు అక్కడికక్కడే భస్మమైపోతాడు. ఈ విధంగా విష్ణువు శివుణ్ణి కాపాడుతాడు. అందమే అసూయపడేలా ఉన్న మోహిని అవతారానికి శివుడు కూడా ముగ్ధుడైపోతాడు. మోహినితో పాటు శివుడు కూడా నాట్యం ఆడుతాడు. ఆ విధంగా హరిహరుల కలయిక వల్ల ఒక బాలుడు పుడతాడు. ఆ బాలుడి పేరే అయ్యప్ప స్వామి. అలా జన్మించిన ఆ బిడ్డను కేరళ అడవిలో పంబానది తీరాన వదిలేసి వెళ్తారు. ఆ పంబానది తీరాన పండల అనే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి రాజశేఖరుడు అనే రాజు కూడా ఉంటాడు. ఆ రాజుకు ఎంత పెద్ద రాజ్యం ఉన్నా, ఎంత వైభోగాలు ఉన్నా కూడా అతనికి వారసులు లేరు అనే బాధ మాత్రం ఎప్పుడు వెంటాడుతూ ఉండేది. ఒక రోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్తాడు. అలా వేటాడుతూ అలసిపోయిన రాజు తన గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి పంబానది తీరాన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు.
అలా విశ్రాంతి తీసుకున్న సమయంలోనే ఆ రాజుకు 7 పడగల పాము కనిపిస్తుంది. ఆ 7 పడగల పాము కింద ఆ బాలుడు ఉంటాడు. ఎలాంటి సంతానం లేని నాకు ఆ దేవుడే ఈ బాలుని వరంగా ఇచ్చాడు అని ఆనందంగా బాలుని స్వీకరిస్తాడు. తమ రాజుకు వారసుడు వచ్చాడని రాజ్యమంతా సంబరాలు కూడా చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డకు పేరు పెట్టడానికి వేద బ్రాహ్మణులను పిలిపిస్తాడు. ఆ వేద బ్రాహ్మణులు ఆ బాలుని యొక్క జాతకం చూసి ఆశ్చర్యపోతారు. ఈ బాలుడు సాధారణ బాలుడు కాదు, సాక్షాత్తు ఆ శివకేశవుల యొక్క తేజస్సుతో పుట్టాడు అని రాజుకు చెప్తారు. కంఠాన మణిని ధరించి దొరికాడు కాబట్టి అయ్యప్పకు మణికంఠుడు అనే పేరు పెడతారు. మణికంఠుడు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ ఆ రాజుకు ఎన్నడూ లేని సంతానం కూడా కలుగుతుంది. అలా కాలం గడుస్తున్న కొద్దీ అయ్యప్ప స్వామిని విద్యాబుద్ధులు నేర్పడానికి దుర్వాస మహర్షి గురుకులానికి పంపిస్తారు. అయ్యప్ప స్వామికి చిన్నప్పటి నుండే సాహస గుణం ఎక్కువగా ఉండేది. అలా దుర్వాస మహర్షి అయ్యప్ప స్వామికి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. ఇదిలా ఉండగా రాజశేఖరుడు తన రాజ్యానికి కొత్తగా అయ్యప్ప స్వామిని పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు. ఈ విషయం సభలో ఉన్న మంత్రులందరికీ చెప్తే అందరూ సంతోషిస్తారు. కానీ ఒక ప్రధానమంత్రి మాత్రం అస్సలు సంతోషించడు. ఎందుకంటే అయ్యప్ప స్వామి రాజు అయితే ప్రధానమంత్రి యొక్క ఆటలు సాగవు కాబట్టి ఎలాగైనా ఈ పట్టాభిషేకాన్ని ఆపాలని ఆలోచించి అప్పుడు ప్రధానమంత్రి మహారాణి దగ్గరికి వెళ్లి, అమ్మ రాజ్యమాత, ఇదెక్కడే అన్యాయం, సొంత కొడుకు ఉన్నా కూడా దత్తపుత్రునికి రాజ్యం ఇవ్వడం ఏంటి? ఇలా అయితే నీ సొంత కొడుకు ఎప్పటికీ ఆ మణికంఠుడికి దాసుడిగానే బతకాలి అని అంటాడు. అప్పుడు మహారాణి కూడా ఒక ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు మహారాణి ఎలాగైనా ఈ పట్టాభిషేకాన్ని ఆపాలని తనకు విపరీతమైన తలనొప్పి వస్తుందని ఒక అబద్ధం ఆడుతుంది. తనకు ఆ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకురావాలని ఆ వైద్యులతో చెప్పిస్తుంది. ఆ పులిపాలు తీసుకురావడానికి పెద్ద పెద్ద మహావీరులు కూడా వెళ్తారు, కానీ ఒట్టి చేతులతోనే తిరిగి వస్తారు. అప్పుడు అయ్యప్ప స్వామి పులిపాలు తీసుకురావడానికి రంగంలోకి దిగుతాడు. అయ్యప్ప స్వామి పులిపాలు తీసుకురావడానికి అడవికి బయలుదేరుతాడు. ఆ అడవిలోని దేవతలను హింసిస్తూ గిరిజనుల యొక్క ప్రాణాలను హరిస్తున్న మహిషి అక్కడే ఉంటుంది. అప్పుడు నారద మహర్షి ఈ మహిషి దగ్గరికి వెళ్ళి, నిన్ను చంపడానికి ఆ హరిహరసుతుడు వస్తున్నాడు, ఇక నీ చావు తథ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మహిషి, అయితే రమ్మనండి, ఈ రోజు అతనో నేనో తేల్చుకుందామంటూ గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వుకు ముల్లోకాలు మొత్తం దద్దరిల్లిపోతాయి. అప్పుడు మహిషి అయ్యప్ప స్వామిని చూసి, ఇంత చిన్న బాలుంతో నేను యుద్ధం చేసేదాన్ని తనంతట తానే వెక్కిలి నవ్వులు నవ్వుతుంది. ఇంద్రాది దేవతలు ఎదురు చూసే యుద్ధం సమయం రానే వచ్చింది. అప్పుడు మణికంఠుడు తన శివకేశవులైన తల్లిదండ్రులను మనసులో తలుచుకొని యుద్ధంలోకి దిగుతాడు. మహిషి ఇంకా అయ్యప్ప స్వామి ఇద్దరు భీకర యుద్ధం చేసుకుంటారు. మహిషి వేసే ఒక్కొక్క అడుగుకు భూలోకం అంతా కంపించిపోతుంది. అయినా కూడా అయ్యప్ప స్వామి భయపడకుండా మహిషికి బాణాన్ని ఎగ్గుపెట్టి సంధిస్తాడు. ఆ బాణం విష్ణు చక్రంలా మారి డైరెక్ట్ గా మహిషి యొక్క గుండెల్లో దిగిపోతుంది. అప్పుడు మహిషి విలవిలలాడుతూ కింద పడిపోతుంది. అలా కింద పడిన మహిషి మళ్ళీ పైకి లేవకుండా అయ్యప్ప స్వామి ఆ మహిషి పైకి ఎక్కి వీరతాండవం చేసి సంహరిస్తాడు. ఆ విధంగా అయ్యప్ప స్వామి మహిషిని సంహరించి ముల్లోకాలలో శాంతిని నెలకొల్పుతాడు. అయ్యప్ప స్వామి పాదస్పర్శ తాకిన ఆ మహిషి శరీరం నుండి లీలావతి అనే ఓ అందమైన మహిళ శాప విమోచనం అవుతుంది. అలా శాప విమోచనమైన ఆ లీలావతి మహిళ అయ్యప్ప స్వామి అందానికి ముగ్ధురాలై సిగ్గుపడుతూ తనని స్వీకరించమని కోరుతుంది. నేను నీ కోరిక తీర్చలేను, ఎందుకంటే జన్మల నేను అస్కలిత బ్రహ్మచారిని అంటూ సమాధానం ఇస్తాడు. కానీ నాతో పాటు నీకు కూడా ఒక గుడిని నిర్మిస్తారు. ఇక నుండి నువ్వు మాలిక పురోత్తమ్మగా పిలువబడతావు. నన్ను దర్శించుకోవడానికి వచ్చిన అందరు భక్తులు కూడా నిన్ను కూడా దర్శించుకుంటారు అని అభయం ఇస్తాడు. అదృశ్య రూపంలో ఆ యుద్ధాన్ని చూడడానికి వచ్చిన ఇంద్రాది దేవతలందరూ ప్రత్యక్షమయ్యి అయ్యప్ప స్వామికి ఘనస్వాగతం పలుకుతారు. అప్పుడు శివుడు కూడా ఇక నీ అవతారం చాలించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్తాడు. అప్పుడు అయ్యప్ప స్వామి, నేను నా అవతారం చాలించుకునే కంటే ముందు నన్ను పెంచిన నా తల్లి యొక్క కోరిక తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది అంటూ సమాధానం ఇస్తాడు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ పులుల్లాగా మారి తన పైకి ఎక్కాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటారు. అప్పుడు అయ్యప్ప స్వామి ఆ పులులపైకి ఎక్కి తిరిగి రాజ్యానికి వెళ్తాడు. అలా అయ్యప్ప స్వామి పులిపైన ఎక్కి తిరిగి రావడాన్ని చూసిన ప్రధానమంత్రి మహారాణి ఆశ్చర్యానికి లోనైపోతారు. వారు చేసిన తప్పుకు సిగ్గుపడుతూ దయచేసి మమ్మల్ని క్షమించండి అని అయ్యప్ప స్వామిని వేడుకుంటారు. అప్పుడు మహారాణి ఇంకా ప్రధానమంత్రి కూడా దయచేసి మీరు ఈ రాజ్యానికి రాజు కావాలని కోరుకుంటారు. అప్పుడు అయ్యప్ప స్వామి, ఈ రాజ్యాలు భోగాలు నాకెందుకు, నా అవతారం చాలించాల్సిన సమయం వచ్చిందని వారికి సమాధానం ఇస్తాడు. అప్పుడు రాజశేఖరుడు ఇంకా మహారాణి కూడా, ఇన్ని రోజులు మా మధ్య ఉండి మా మధ్య పెరిగి ఒక్కసారిగా మా అందరికి దూరమై వెళ్ళిపోతావా అయ్యప్ప అంటూ బాధపడతారు. అప్పుడు అయ్యప్ప స్వామి, మీరెవరూ బాధపడకండి, నేను వేసే ఈ బాణం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ నాకు ఒక గుడిని నిర్మించండి అని అంటాడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిసి భక్తుల యొక్క కష్టాలను తీరుస్తాను. ఇక అంతేకాకుండా ప్రతి మకర సంక్రాంతికి జ్యోతి స్వరూపుడనై అందరికి దర్శనం ఇస్తాను. ఎవరైతే నియమ నిబంధనలతో నా మాల ధరిస్తారో వారందరికీ నేను కటాక్షం ఇస్తానంటూ బాణాన్ని సంధిస్తాడు. అలా సంధించిన బాణం డైరెక్ట్ గా వెళ్లి శబరిమల కొండపైన పడుతుంది. ఆ కొండపైన నిర్మించిన ఆలయమే ఇప్పుడున్న శబరిమల ఆలయం. ఆ శబరికొండమైన 18 పవిత్రమైన మెట్లతో ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ 18 పవిత్రమైన మెట్లకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఆ 18 పవిత్ర మెట్లు 18 దేవుళ్లను సూచిస్తాయి. ఆ 18 దేవుళ్ళు శివుడు, పార్వతి, కుమార్
కుమారస్వామి, బ్రహ్మ, విష్ణువు, రంగనాథుడు, కలి, యముడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు, కేతువులను సూచిస్తాయి. ఈ 18 మెట్లకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ 18 మెట్లు 18 తత్వాలైన చూడటం, వినటం, సువాసన, రుచి, స్పర్శ, కామం, దురాశ, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దభికం, సాత్వికం, రాజసం, తమాసం, విద్య, అవిద్యలను సూచిస్తాయి. ఈ 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆలయ నిర్మాణ పనులు అయిపోయాక ఆ ఆలయంలో ఎలాంటి విగ్రహం నిర్మించాలా అని సమస్య వచ్చింది. అలాంటి సమయంలోనే సాక్షాత్తు ఆ పరశురాముడే అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం తెచ్చి ప్రతిష్ఠిస్తాడు. ఆ పరశురాముడు తెచ్చిన అయ్యప్ప స్వామి విగ్రహం ఎలా ఉంటుంది అంటే అయ్యప్ప స్వామి యొక్క కాళ్లకు బెల్ట్ లాంటి ఆకారంలో పట్టం కట్టి ఉంటుంది. చాలా మందికి ఆ అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం చూసాక ఆ కాళ్లకు ఆ పట్టం ఎందుకు కట్టి ఉంటుందా అని ప్రశ్న అనేది తలెత్తుతుంది. అలా ఎందుకు కట్టి ఉంటుందంటే స్వామివారు యోగాసనంలో మనకు అభయస్తాలతో దర్శనం ఇస్తూ ఉంటారు. అలా దీర్ఘకాలంగా ఆ యోగాసనం అనేది పట్టుజారకుండా ఉండడానికి ఆ పట్టం అనేది కడతారు. ఈ శబరిమల ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులలో 90% మంది భక్తులు అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులే ఉంటారు. అసలు ఈ అయ్యప్ప స్వామి మాల వెనుకున్న అంతరార్థం ఏంటి అంటే ఈ విశ్వంలో అన్నింటికి మనసులోని ఆలోచనే కారణం. అలాంటి మనసుని దేవుని యందు లగ్నం చేసి ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించడమే ఈ మాల వెనుకున్న అంతరార్థం. ఈ స్వామివారి దీక్ష తీసుకోవడం ద్వారా ఆత్మశుద్ధి, శరీర శుద్ధి కూడా జరుగుతుంది. గురుస్వామి ద్వారా ఈ మాలను స్వీకరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అంతేకాకుండా చెడు అలవాట్లకు దూరం ఉండి ఎల్లప్పుడూ అయ్యప్ప స్వామిని స్మరిస్తూ ఉండాలి. ఈ అయ్యప్ప మాలను వేసేవారు శివుడికి ఇష్టమైన రుద్రాక్షమాలను కానీ విష్ణువుకి ఇష్టమైన తులసి మాలను కానీ ధరిస్తారు. ఇలా చేయడం ద్వారా అయ్యప్ప స్వామి యొక్క కటాక్షమే కాకుండా ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం. నల్లని వస్త్రాలతో ఈ మాలని ధరిస్తారు. ఎందుకంటే శనిదేవునికి నల్లని రంగు అంటే ఎక్కువ మక్కువ ఉంటుంది. ఇలా నల్లని వస్త్రాలతో మాల ధరించడం ద్వారా శని ప్రభావం ఎక్కువగా ఉండదని భక్తుల యొక్క నమ్మకం. ఈ మాలని చలికాలంలో ధరించడం ద్వారా ఆ నల్లని వస్త్రాలు చలి నుండి మన బాడీని కాపాడి మన బాడీకి వెచ్చదనాన్ని అందిస్తాయి. చన్నీటి స్నానం చేయడం, పాదరక్షలు వేసుకోకపోవడం, నేలపై నిద్రపోవడం ద్వారా ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనిషికి ఒక సాధారణమైన జీవితం అలవాటు అవుతుంది. మనిషిలో ఉండే గర్వం, అహంకారం తగ్గిపోయి నిత్యం ఆ దేవుణ్ణి పూజించి స్మరించడం ద్వారా ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా మనసుకు ప్రశాంతత ఉంటుంది. ప్రతి ఒక్క జీవిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో ప్రతి ఒక్కరిని స్వామి అని పిలుస్తారు. మాల ధరించడం ద్వారా భక్తితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మాల ధరించిన వారు నేలపై పండుకోవడం ద్వారా వెన్నునొప్పి సమస్యలు తగ్గిపోయి కండరాలు బలపడతాయి. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో స్నానం చేయడం ద్వారా నాడీ వ్యవస్థ బలపడుతుంది. ఈ మాలలో ఉన్నవారు కేవలం శాకాహారమే తీసుకోవడం ద్వారా శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ మాల ధరించేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడం, తామర పూసలు వంటి మాలలు ధరిస్తారు. ఇలాంటి మాలలు ధరించడం ద్వారా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఎన్నో తప్పులు చేసి ఎన్నో చెడు వ్యసనాలకు బానిసైన మనుషులు కూడా ఈ మాల వేశాక సన్మార్గంలో నడవడం మొదలుపెట్టిన వారు కూడా ఉన్నారు. సో ఇలా అయ్యప్ప మాల వేయడం ద్వారా పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించి నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.